దేవుని ప్రశస్త నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనం. నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్య దినములలో దేవుడు అందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అలాగే సర్వ శరీరులు దేవుణ్ణి అంగీకరిస్తారు. అనేక మంది ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని వాళ్ళు మొక్కుకుంటారు. చూడండి, అలా ప్రజలందరూ రావాలంటే సంఘం ఎలా ఉండాలో, సంఘాన్ని బట్టి వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడి వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తారు. చూడండి, ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనల్ని లోకానికి వెలుగుగాను, లోకానికి ఉప్పుగాను దేవుడు మనల్ని పిలిచాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే అనేకులకు ఒక విశ్వాసి మాదిరిగా ఉన్నప్పుడు, వెలిగింపబడిన దీపస్తంభం మీద ఉన్నప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు అనేకులు ఆ వెలుగులోనికి వస్తారని బైబిల్ సెలవిస్తుంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఆ రాజ గుమ్మం దగ్గర ఎప్పుడు కూర్చుని ఉండేవాడు. ఇంకా అతనికి వేరే పని లేదు. రాజు క్షేమాన్ని ఆలోచిస్తూ రాజకోటలో తిరుగుతూ అలా ఉండేవాడు. అపవాదైనటువంటి సాతాను అతన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అతని మీద నిందలు మోపారు, అవమానపరిచారు. కానీ అతడు ఆ స్థానం నుండి కదలలేదు. అతడు ఎప్పుడైతే ఆ స్థానం నుండి కదలక ఆ రాజగుమ్మంలో కూర్చున్నాడో, తన యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి, యథార్థమైన ప్రవర్తనను బట్టి, రాజును కాపాడే విషయంలో తను తీసుకున్న శ్రద్ధను బట్టి ఒకరోజు గణపరచబడ్డాడు. అతడు గణపరచబడి రాజు ధరించిన వస్త్రాలు, రాజు ఎక్కినటువంటి గుర్రం మీద అతన్ని ఊరేగిస్తున్నప్పుడు అతనిని బట్టి ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి అంగీకరించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే ఒక వ్యక్తి యథార్థంగా దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు అతని ప్రవర్తన అంతా కూడా ప్రభుకు అంగీకారంగా మార్చబడ్డప్పుడు అతని ప్రవర్తనను బట్టి అనేకులు దేవుని వైపు రాగలుగుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆశ, ఆలోచన అంతా అదే. లోకానికి సంఘం ఒక వెలుగుగాను, అలాగే ఉప్పుగాను ఉంది. అలాగే డానియేల్ కాలంలో కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం చేసినప్పుడు, ఒక విలువైన జీవితం చేసినప్పుడు, వారికి వచ్చిన శోధనలో, సమస్యల్లో దేవుడు మహిమపరచబడ్డప్పుడు ఆ ప్రజలందరూ ఒప్పుకున్న మాట ఏమిటంటే, వీరి దేవుడే నిజమైన దేవుడని. ఈ రోజున ఒక పాఠం, ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మొక్కాలంటే మన ప్రవర్తన దేవుడి ఎదుట యోగ్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉండగలగాలి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవుని వాగ్దానం. నిశ్చయంగా ఆయన సిద్ధపరచుకుంటున్న సంఘానికి అట్టి కృపనిస్తాడు. అందులో మనమందరం ఉండాలని ఆశపడదాం. మన ద్వారా వేల కొలది ప్రజలు ప్రభు దగ్గరికి రావాలని ఆశపడదాం. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.